హలో అండి. ఈరోజు మనం జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి చెప్పుకుందాము. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము అన్న మానసిక వికాసంకి సంబంధించిన సిద్ధాంతము, మానసిక వికాస సిద్ధాంతము అన్న ఒకటే. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము అన్నాము. ఈ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము అన్న మానసిక వికాస సిద్ధాంతము అన్న ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. సంజ్ఞానాత్మక సిద్ధాంతము అన్న మానసిక వికాస సిద్ధాంతము అన్న ఒకటే. మానసిక వికాస సిద్ధాంతము అంటే ఏమిటి అంటే, అసలు మానసిక వికాసము అంటే ఏమిటి అంటే, మారుతున్న పరిసరాలతో వ్యక్తి తన ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవడం. మారుతున్న పరిసరాలతో వ్యక్తి తన ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవడం అంటే, ఈరోజు పిల్లవాడు, నేను పిల్లల గురించి అయినా కాదండి, పెద్దలైనా ఎవరైనా, ఈరోజు మనం మన ఇంట్లో చికెన్ అవైలబుల్ ఉంది, బిర్యానీ అవైలబుల్ ఉంది, చికెన్ బిర్యానీ తిన్నాం మనము. రేపొద్దున్న మనకు అవి అవైలబుల్ లేవు, ఊరగాయ కారం వేసుకోనో లేకపోతే మజ్జిగ పోసుకోనో గంజి పోసుకోనో తినాల్సి వస్తుంది. నిన్న తిన్నాను నేను చికెన్ అని చెప్పేసి నువ్వు ఎవ్రీడే చికెన్ అడిగావనుకోండి, అది నువ్వు పరిసరాలతోటి అనుసంధానం అయ్యి నీ పరిసరాలకు అనుగుణంగా నువ్వు నడుచుకున్నట్టు కాదు కదా. అదే ఈరోజు నేను నిన్న చికెన్ తిన్నాను, ఓకే, ఈరోజు నాకు అవైలబుల్ లేదు, నేను తింటున్నానని చెప్పేసి నువ్వు సర్దు పెట్టుకున్నావు అనుకోండి, అది ఎలా ఉంటుంది? నీ పరిసరాలతోటి నువ్వు సర్దుబాటు చేసుకోవడం అవుతుంది. నువ్వు పరిసరాలతో సర్దుబాటు అనేది సమర్థవంతంగా చేసుకుంటేనే కదా క్లిష్ట సమయాలలో నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలుగుతావు. ఎలా పరిష్కరించుకోగలుగుతావు? నాకు కంపల్సరీ చికెనే కావాలి అన్నావు అనుకోండి, భోజనం చేయగలుగుతారా మీరు? చేయలేరు. లేదు, ఏదో ఒకటి ఉంది, ఆకలి తీరింది అని అనుకున్నారనుకోండి, మీ కడుపు నిండుతుంది, మీ సమస్య ఎక్కడితో పరిష్కారం అవుతుంది. అదే ఓన్లీ ఒక దానికోసమనే కాదండి, మన లైఫ్ లీడింగ్లో ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటేనే లైఫ్ అనేది ముందుకు లీడ్ అవుతుంది. ఈ అడ్జస్ట్మెంట్ అనేదాన్ని మనము సంజ్ఞానాత్మక సిద్ధాంతము, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము లేదా మానసిక వికాస సిద్ధాంతము అని అంటారు. ఈ మానసిక వికాస సిద్ధాంతము లేదా జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ముఖ్యమైన లక్షణాలను చూద్దాము. ముఖ్యమైన లక్షణాలు అంటే ఏంటి, ఇది ఏం చెప్తుంది అసలు? ఈ జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది మనకు ఏం చెప్తుంది, ముఖ్యమైన విషయాలను మనకి ఏం చెప్తుంది అని అంటే, సంజ్ఞానాత్మకత లేదా మానసిక వికాసము అంటే అసలు ఏమిటి అని తెలుసుకుంటే వాటి యొక్క లక్షణాలనే తెలుస్తాయి. మూర్తంగాను అమూర్తంగాను ఆలోచించగలుగుతాం. అంటే మనం ఒక జ్ఞాన రీతిలోనూ ఆలోచించగలుగుతాము, అజ్ఞాన రీతిలోనూ ఆలోచించగలుగుతాం. మనకి ఏంటంటే స్టెబిలిటీ లెవెల్స్, మెంటల్ ఎబిలిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ దీని ద్వారా ఇది ఎలా వచ్చింది? ఇప్పుడు 1 to 10 వరకు చెప్పామండి, 10 వరకు చెప్పేసి అయిపోయినాయి అమ్మ, 1 నుంచి 10 వరకు నేర్చుకుంటే సరిపోతుంది, ఇంకా ఇక్కడ నుంచి నేర్చుకోవడానికి మ్యాథమెటికల్ పార్ట్స్లో నెంబర్స్లో ఇంకేం లేదమ్మా, 1 to 10 నేర్చుకుంటే నీకు మ్యాథ్స్ మొత్తం వచ్చినట్టే అని మనం చిల్డ్రన్కి చెప్పామనుకోండి, 1 to 10 నేర్చుకుంటే మ్యాథ్స్ మొత్తం ఎలా వచ్చినట్టు? అంటే 10 తర్వాత 1 నుంచి 10 తర్వాత నెంబర్ ఏం లేదా, ఓన్లీ 10 వరకేనా, 10 తర్వాత నెంబర్ ఏం లేదా అని ఆలోచించగలిగారనుకోండి, అన్వేషణ నెక్స్ట్ ఏంటి అనే అన్వేషణ అనేది గ్రహించటము, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోగలిగే శక్తి అనేది ఉంటుందండి. ఎందులో? జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము లేదా మానసిక వికాస సిద్ధాంతములో. అండ్ ఇది నార్మల్గా చెప్తున్నానండి, ఇది కాంట్రవర్సీ కోసం కాదు. అంగన్వాడీ దగ్గరికి వెళ్ళాము, అంగన్వాడీ మామూలుగా అంతకు ముందు రోజు ఇది కూడా ఒక లక్షణం అన్నమాట. పరిమాణము, ఆకారము, రూపము, కాలము వంటివి తెలుసుకోవడము. మనం అంగన్వాడీ దగ్గరికి వెళ్తున్నాము, మనకు ఆయం వచ్చి ఒక 15 డేస్కి మనకి 8x, 15 డేస్కి 8x ఇస్తున్నారు. సో ఈరోజు 15 డేస్కి 8x ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత ఆయం వచ్చింది. అప్పుడు ఎన్ని డేస్కి వచ్చింది, కాలం ఎన్ని డేస్కి వచ్చింది, 15 డేస్ రాలేదు అనేది గ్రహించారనుకోండి మీరు, ఓకే, పిల్లవాడు గ్రహించగలిగాడు అనుకోండి, పిల్లవాళ్ళు సంథింగ్ ఎవరైనా పిల్లలు గ్రహించగలిగితే అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ ఆలోచన విధానము, వాటి యొక్క దూరము ఎంత, కాలం ఎంత అనేది తెలుసుకోగలుగుతున్నారు. అండ్ పరిమాణం కూడా తెలుసుకుంటారు. ఎలా అంటే, ఈ 15x ఇవ్వడానికి ముందు రోజు మనం ఎదురుగా ఉన్న ఒక షాప్ దగ్గరికి ఒక 10 రూపీస్ ఇచ్చి ఒక ఎగ్ తీసుకురమ్మా అని చెప్పి పంపించామనుకోండి, ఎగ్ సైజ్ ఇంత ఉంటుంది షాప్లో ఎగ్. తను బాబు ఆ ఎగ్ పట్టుకొని వస్తాడు,
మనకి ఇస్తాడు. అండ్ అది జరిగిన నెక్స్ట్ డేనే మనం అంగన్వాడీ దగ్గర నుంచి మనకి ఎగ్స్ తీసుకురమ్మని చెప్పారు ఆయమ్మ వచ్చి. అక్కడికి వెళ్ళాము. మనకి రావాల్సిన ఎంత క్వాంటిటీ ఎగ్స్ వస్తాయో అంతా తీసుకొచ్చుకున్నాము. ఆ ఎగ్స్ కూడా ఆ బాబు చూశాడు. ఈ ఎగ్ అనేది కొంచెం పరిమాణం చిన్నగా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, నిన్న నేను షాప్ దగ్గర తీసుకొచ్చిన ఎగ్ అనేది చాలా పెద్దగా ఉంది, ఈరోజు నేను ఇక్కడ ఆయమ్మ దగ్గర తీసుకున్న ఎగ్స్ అనేవి చిన్నగా ఉన్నాయి, ఎందుకమ్మా అని చెప్పేసి మనం ప్రశ్నించగలుగుతాడు. ఎందుకు ప్రశ్నించాడు, పరిమాణాన్ని తెలుసుకున్నాడు. ఎగ్ అనేది నిన్నటిది ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉందని. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మనం కొనిచ్చామనుకోండి, ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏదైనా కొనిచ్చాము, ఇద్దరికి ఈక్వల్ పార్ట్ మనం తూకం వేయలేం కదండి. ఇలా పెట్టామనుకోండి, అన్నయ్యది ఎక్కువ ఉందని తమ్ముడు అంటాడు, తమ్ముడిది ఎక్కువ ఉందని అన్నయ్య అంటాడు, వీడికి ఎక్కువ వెళ్ళిందని వాడికి ఎక్కువ వెళ్ళిందని వీడు అంటారు. ఏం చేస్తున్నారు అక్కడ, పరిమాణాన్ని కొలుస్తున్నారు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో పరిమాణము, ఎత్తు, పొడుగు, దూరము, కాలము వీటన్నిటిని గమనించటం కూడా ఈ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన లక్షణము. అసలు ఈ సంజ్ఞానాత్మకత గురించి పియాజే ఏం చెప్పారు, ఆయన భావనలు ఏ రకంగా ఉన్నాయి అనేది చూద్దాము. జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని ఎందుకన్నాము అంటే, సంజ్ఞానాత్మకత అంటే సృజనాత్మకంగా ఆలోచించటము, కొత్త విషయాలను నేర్చుకోవటము, అన్వేషించటము, ప్రాకులాడడం, ప్రతి విషయం గురించి ప్రత్యేకంగా ఆలోచించడం అనేది ఈ సంజ్ఞానాత్మకతకు సంబంధించింది. ఈ సంజ్ఞానాత్మకత గురించి పియాజే చాలా పరిశోధన చేశారు కాబట్టి ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని చెప్పేసి అన్నారు. ఈ సంజ్ఞానాత్మకత గురించి పియాజే యొక్క ఆలోచన, ఆయన భావన ఏ రకంగా ఉందనేది చూద్దాము. సంజ్ఞానము అన్నారు అంటే ఇంద్రియ జ్ఞానము ద్వారా మన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ వాటికి అనుగుణంగా ప్రవర్తించటము. ఏంటండి, ఇంద్రియ జ్ఞానము ద్వారా. సంజ్ఞానము అంటే ఏమిటి, ఇంద్రియ జ్ఞానము ద్వారా మన చుట్టూ జరుగుతున్న పరిసరాలను గమనించి వాటికి అనుగుణంగా, వాటిని ఆలోచిస్తూ వాటికి అనుగుణముగా మనం ప్రవర్తించటాన్ని సంజ్ఞానము అని అంటారు. అంటే సంజ్ఞానము అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని తెలుసుకొని దానితో ప్రవర్తించడానికి తోడ్పడే అభ్యసనాన్ని, మన చుట్టూ జరుగుతున్నది ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని ఆ జరుగుతున్న దానికి అనుగుణంగా తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడాన్ని సంజ్ఞానము అంటారు. అండ్ సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి అంటే ఆలోచన అనుభవము, జ్ఞానేంద్రియముల ద్వారా పొందే జ్ఞానము, అవగాహన వలన మానసిక చర్యలచే సంజ్ఞానాత్మకత ఏర్పడుట. ఆలోచించటము అండ్ అనుభవము అంటే ఆలోచించాము, అది ఏదో ఒక ఐడెంటిఫికేషన్. దీన్ని ఆలోచించినప్పుడు ఏం జరిగింది, ఓహో ఇది ఇలా జరిగింది అని చెప్పేసి అనుకున్నాము, కానీ దాన్ని ఆచరణలో కూడా వెళ్ళింది. ఏం చేసాము అక్కడ, అనుభవము, దాన్ని ప్రాక్టికల్గా అనుభవించాము. అండ్ జ్ఞానేంద్రియముల ద్వారా పొందే జ్ఞానము, చుట్టూ ఉన్న పరిసరాలను గమనించటం ద్వారానో, స్పర్శ ద్వారానో, రుచి ద్వారానో ఏదో ఒక రకంగా మనకున్న ఈ 5 రకాల జ్ఞానేంద్రియముల ద్వారా ఏదో ఒక అవగాహన అనేది పొందగలిగాము. దీన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మకత అంటారు. అండ్ సంజ్ఞానాత్మక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము అంటే ఏమిటి అంటే, మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అవధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించటము ద్వారా అంచనా వేస్తారు. మానవులు అని ఎందుకు చెప్తున్నామంటే, మనం చెప్తున్నది ఇక్కడ ఒక హ్యూమన్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పర్టిక్యులర్గా మానవులు అన్నాం. ఏం జరుగుతుంది, ఒక మనిషి అనేవాడు ఎలా ఆలోచిస్తాడు అని అంటే, తను ఆల్రెడీ కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈ కలిగి ఉన్న ఆలోచనలను ఇంకా రూపకల్పన చేసుకుంటూ, అంటే తనకి ఒక ఆలోచన ఉందండి, ఇప్పుడు దేని గురించి అనుకుందాము, చికెన్ బిర్యానీ గురించి, పొద్దాక చికెన్ గురించి చెప్తున్నాను అనుకోవద్దు, ఒక ఐటమ్ చికెన్ బిర్యానీ ఉంది, దాన్ని ఎలా చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ముస్లిమ్స్ పెరుగు ఎక్కువగా వేసి చికెన్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, మా ఫ్రెండ్స్ పెట్టేవాళ్ళు నాకు. సో చికెన్ వేసి మనం బిర్యానీ చేసామనుకోండి, అది టేస్ట్ ఉంటుంది అనే విషయం తెలుసు తనకి.
తనకి ముందు ఎలా తెలుసు, చికెన్ వండడం ఎలాగో తెలుసు. పెరుగు పార్ట్ ఒకటి తీసేస్తే చికెన్ వండే ప్రాసెస్ మొత్తం తనకు తెలుసు. అండ్ ఇప్పుడు ఆ చికెన్లో పెరుగు యాడ్ చేస్తే ఆ చికెన్ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అనేది తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది, ఈ తెలుసుకున్న విషయాలను ఓహో చికెన్ వేస్తే ఇంత టేస్ట్గా ఉంటుందా అని తెలుసు. కానీ చికెన్ వేస్తే టేస్ట్గా ఉంటుంది అనేది నీ ఫ్రెండ్ నీకు పెట్టినప్పుడు నువ్వు తిన్నావు, కానీ తను ఇంత చికెన్లో ఎంత పెరుగు వేసింది అనేది నీకు తెలుసా? తెలీదు. నువ్వు అంచనా వేయగలగాలి, ఓకే 1/2 kg చికెన్కి ఇంత కప్పు పెరుగు వేసింది అని. 1/2 kg చికెన్కి నువ్వు తీసుకెళ్ళి 1/2 kg పెరుగు వేసేసావు అనుకోండి, అది యూస్లెస్ అవుతుంది, ఆ ఫుడ్ తినడానికి పనిచేయదు. నీకు అంచనా వేసే సామర్థ్యం ఉండాలి. అంచనా వేసే సామర్థ్యం, ఓకే ఈ చికెన్కి 1/2 kg చికెన్కి ఒక స్మాల్ కప్పు పెరుగు సరిపోతుంది, లేదా ఒక 1/2 కప్పు పెరుగు సరిపోతుంది, ఇలా అంచనా వేసి ఓకే ఇది మనం చికెన్ వేయడానికి ముందు పెరుగు వేయాలా, పెరుగు వేసిన తర్వాత చికెన్ వేయాలా, రెండు కలిపి వేయాలా అనేది నువ్వు ఐడెంటిఫికేషన్, ఓకే ఇలా చేస్తే ఇది ఇలా పర్ఫెక్ట్ అవుతుంది అని ఒక ఆలోచన నీకు వచ్చింది అనుకోండి, అది సంజ్ఞానాత్మక వికాసము. ఇక్కడ అర్థమవుతుందా మీకు? అసలు సంజ్ఞానము అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము. చుట్టూ జరుగుతున్న పరిసరాలను గమనించి వాటికి అనుగుణంగా నడుచుకుంటూ అండ్ మన యొక్క ఇంద్రియ జ్ఞానేంద్రియముల ద్వారా మరికొన్ని సరికొత్త విషయములను తెలుసుకొని ఈ రెండిటినీ కలిపి ఒక ఆలోచన విధానంలో ఒక రూపకల్పన చేస్తే ఈ సంజ్ఞానాత్మక వికాసము అనేది పూర్తవుతుంది. ఇక్కడికి సంజ్ఞానాత్మక వికాసం గురించి జీన్ పియాజే యొక్క భావన ఈ 3 అంశముల ద్వారా మనకి పూర్తయిపోతుంది. నెక్స్ట్, జీన్ పియాజే రచించిన గ్రంథములు ఏమిటి? ఇది మనకు అసలు అంత అవసరం లేదండి. జీన్ పియాజే గ్రంథం గురించి అడుగుతారు కానీ సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి జీన్ పియాజే గురించి క్వశ్చన్ అడుగుతారు కానీ జీన్ పియాజే యొక్క పర్సనల్గా ఆయన రాసినవి, ఆయన రచించినవి, ఆయన బర్త్ డెత్ అవి మనల్ని అడగరు. కాకపోతే మనం తెలుసుకొని ఉండడం వల్ల మనకి లాస్ లేదు కాబట్టి ఒకసారి చూద్దాము. ఆయన రచించిన గ్రంథములు సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, అంటే సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, పిల్లల యొక్క సైకాలజీ గురించి ఆయన స్టడీ చేశారు. అండ్ ది ఆర్గాన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ది ఆర్గాన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్. ఇక్కడ సంజ్ఞానాత్మకత దేనిలో ఉందంటే జ్ఞానేంద్రియముల ద్వారా పొందుపరుచుకున్న జ్ఞానము. ఇక్కడ ఆయన రచించిన బుక్ ఏంటంటే ది ఆర్గాన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ ది లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ఎ చైల్డ్. ది లాంగ్వేజ్, ఆయన యొక్క భాషా విధానము, వారి యొక్క ఆలోచన విధానము గురించి ఒక గ్రంథం రాశారు. ది మారల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్, ఓవరాల్గా పిల్లల యొక్క ఆలోచన విధానం గురించి నువ్వు ఏం చెప్తావు అనే దాని గురించి ఒక గ్రంథాన్ని రాశారు. పియాజే తన సిద్ధాంతముల ద్వారా వివరించిన ముఖ్యమైన ఆలోచనలు ఏమిటో తెలుసా అండి? 4 భావనలు. 4 భావనల్ని ఆయన తన యొక్క సిద్ధాంతముల ద్వారా ముఖ్యంగా 4 విషయాల్ని, 4 భావనలను ప్రవేశపెట్టారు. అవి ఏమిటి అంటే స్కిమాటాలు లేదా స్కీమాలు, వీటినే స్థూల ప్రణాళికలు అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వన్ సాంశీకరణము, అనుగుణ్యము, సమతుల్యత. ఈ 4 విషయాల గురించి జీన్ పియాజే ఆయన యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ 4 భావనలను ఆయన ప్రవేశపెట్టారు. అంటే అసలు ఈ 4 భావనలు ఏ రకంగా ఉంటాయి అనేది ఫస్ట్ మనం చూద్దాము. ఇక్కడ స్కిమాటా లేదా స్థూల ప్రణాళిక అని ఇచ్చారు. అసలు స్కిమాటా అంటే ఏమిటి? స్కిమాటా అంటే ఏమిటి? వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిస్పందించడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలను తోడ్పడతాయి. వాటినే స్కిమాటాలు అని అంటారు. ఇవి వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు. అంటే ఏమిటండి ఇక్కడ? తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిస్పందించడానికి, అంటే తన యొక్క అనుభవాలను, అంటే తనకి ఏదన్నా ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఏదన్నా బాబు అసలు ఐస్ క్రీమ్ ఎప్పుడూ తినలేదండి. ఈరోజు ఫస్ట్ సమ్మర్ స్టార్ట్ అవ్వటం, ఫస్ట్ ఐస్ క్రీమ్ కొనుక్కోవడం, తినడం జరిగింది. తన ఆలోచన ఎలా ఉంది? ఓకే ఐస్ క్రీమ్ సౌండ్ వస్తుంది కదండి, వాడు ఐస్ క్రీమ్ అమ్ముకునే వ్యక్తులు సౌండ్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ చూసి వాడు
ఐస్ క్రీమ్ వచ్చింది అనేది వాడికి అర్థమవుతుంది బాబుకి. ఎలా అర్థమవుతుంది? ఆ సౌండ్ వల్ల తనకి ఐస్ క్రీమ్ వచ్చింది అనేది అర్థమవుతుంది. ఆ వచ్చిన ఇది ఐస్ క్రీమే అని తను అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకొని ఐస్ క్రీమ్ అనేది దూరంగా ఉన్నప్పుడు ఆ సౌండ్ని విన్నవాడు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి రాగానే ఓకే ఇది దగ్గరికి వచ్చేసింది అని చెప్పేసి గమ్మున గబాలన బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ మమ్మీని డాడీని అడుగుతూ ఉంటాడు ఐస్ క్రీమ్ కొనియమని. అక్కడ ఏం జరుగుతుంది? స్పందన ప్రతిస్పందన. ఐస్ క్రీమ్ బండి వాడు ఆ సౌండ్ చేయడం అనేది స్పందన అయితే దానికి ప్రతిస్పందనగా నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఆ బాబు ఆలోచన విధానం చేసి ఏడవడం కానీ లేకపోతే బ్రతిమలాడు కొనిచ్చుకోవడం కానీ అనేది జరుగుతుంది. ఏం జరిగింది? తన యొక్క పరిసరాలకి తను స్పందించాడు. స్కిమాటాలు అంటే ఏంటంటే పరిసరాలలో జరుగుతున్న ఒక కొన్ని సిచ్యువేషన్స్కి ప్రతిస్పందించడానికి అవసరమైన జ్ఞానాత్మక నిర్మాణము. పరిసరాలతో ప్రతిస్పందించడానికి అవసరమైన జ్ఞానాత్మక నిర్మాణాలే స్కిమాటాలు లేదా స్థూల ప్రణాళికలు. అంటే ఏం చేయాలి అనేది ఒక చిన్నగా ఒక సూక్ష్మ రూపంలో లేదా ఒక పెద్ద ఆలోచన చేసి ఒక ప్రణాళికను ఏర్పరచుకోవడమే స్కిమాటా. అండ్ నెక్స్ట్ సాంశీకరణము. సాంశీకరణము అంటే ఏమిటి అంటే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కిమాటాలను ఉపయోగిస్తారు. సాంశీకరణము అంటే ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ సొసైటీలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలకి పిల్లలు వాళ్ళలో ఉన్న కొత్త విషయాలని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా జరుగుతుంది అని అనుకున్నామండి. దానికి ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇప్పుడు మామూలుగా ఏం చెప్పుకుందాం ఎగ్జాంపుల్కి కొంచెం వర్షం వచ్చింది. ఈ వర్షం వచ్చినప్పుడు ఎర్రలు ఉంటాయి కదండి. ఇప్పుడు మనలకైతే మనం జువాలజీ ల్యాబ్స్లో వాటిని వానపాములు అంటున్నారు కానీ యాక్చువల్లీ మన ఊర్లో వాటిని ఏమంటారు? ఎర్రలు అంటారు. ఆ వానపాము సంథింగ్ ఆర్ ఎర్రలు కనిపించాయి ఆ వర్షంలో. బాబు అప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా పాము అనేది కానీ ఎర్ర అనేది కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ రోజు మనం చూపించాము ఏంటి ఇదే పాము అని చెప్పేసి చూపించాము. తనకి ఎర్రని చూపించి ఇది పాము అని చెప్పాము. వానపాము అంటారు దీన్ని, ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత వానపాములాగా అవుతుంది అన్నాము. ఒక 2 days తర్వాత అనుకోకుండా కొంచెం పెద్ద అయిన తర్వాత జరిగే వానపాము అనేది మనకి కనిపించింది. అప్పుడు బాబు ఏమంటాడు? అమ్మ అప్పుడు చూపించారు కదా మీరు ఎర్రలు, అవి ఇప్పుడు పెద్దదైపోయిన తర్వాత వానపాములాగా అయింది ఇదిగోండి అని చెప్పి చూపిస్తాడు వెళ్తూ ఉంటే. అనుకోకుండా ఒక 2 days తర్వాత ఏదో ఒక త్రాచుపామో కట్లపామో ఏదో పెద్ద పాము కనిపించింది. అప్పుడు బాబు ఏమనుకుంటాడు? ఓహో ఇదే కదా వానపామే కదా అని అనుకుంటాడు. ఎందుకని? ఆల్రెడీ వానపాము అనేది ఎలా ఉందని ఐడెంటిఫికేషను తన పేరెంట్స్ తన పరిసరాలు తనకి ఇచ్చారు. వానపాము ఇలా ఉంటుంది అని. అండ్ నువ్వు వానపాము గురించి చెప్పి కట్లపాము గురించి చెప్పి ఆ పాము గురించి ఈ పాము గురించి ఇలా నువ్వు సో మొత్తం పాముల గురించి చెప్పలేవుగా కూర్చుని. నువ్వు ఇలా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పావు. తన మైండ్లో ఓన్లీ వానపాము మాత్రమే ఉంది. కట్లపాము లేకపోతే నాగుపాము త్రాచుపాము అని చెప్పేసి తన మైండ్లో లేవు. అది సాంశీకరణం అంటే ఏంటి? ముందు జరిగిపోయిన విషయాన్ని తనకి తెలియని ఒక కొత్త విషయంతో అనుకరించడం. అంటే త్రాచుపాము గురించి తనకేం తెలియదు. ముందు జరిగిపోయింది ఏంటి? వానపాము గురించి తెలిసిన తను తాచుపాము చూసి తాచుపాము అన్నా వానపాము అన్నా ఒకటే అని అనుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? సాంశీకరణం అంటే అందే. పరిసరాలలో అంటే ప్రజెంట్ జరుగుతున్న సొసైటీలో ప్రజెంట్ జరుగుతున్న వాటిని అర్థం చేసుకోవడానికి ఆల్రెడీ తనలో ఉన్న పాత విషయాల్ని ప్రజెంట్ జరుగుతున్న విషయం ఏంటంటే కట్లపాము తాచుపాము అనుకుందాము. పాతది ఏంటి అంటే వానపాము అనుకుందాము. కొత్తగా జరుగుతున్న ఈ కట్లపాము తాచుపాము అనే దానికోసం పాత స్కిమాటా అయిన వానపాము అనే లేదా ఎర్ర అనే దాన్ని బయటికి తీసుకొస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో లేదా ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న విషయం కోసం పాత జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని సాంశీకరణము అని అంటారు. అండ్ నెక్స్ట్ అనుగుణ్యము అంటే సానుకూలముగా ఉండటము, సానుకూలత, సమన్వయపరుచుట, సమానపరుచుట. అంటే ఏంటి? ప్రస్తుత ఆలోచన విధానంలో తప్పు ఉన్నప్పుడు అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించాము, ఒకటి గ్రహించాము, ఇదే అని అనుకున్నాము, అప్పుడు అది తప్పు అనుకోండి. దానిని గ్రహించిన శిశువు కొత్తగా స్వీకరించిన జ్ఞానంతో మార్పు చేసుకోవడం అనగా అంటే ఏంటి? దానికి సంబంధించిన కొత్త స్కిమాటాలను నిర్మించుకుంటాడు. అది వ్యక్తిని పునఃశిక్షణకు గురి చేసే ప్రక్రియ. పునఃశిక్షణకు అని అంటే ఓకే నేను చేసింది తప్పు ఇలా చెయ్యాలి అని ఒక గ్రహించే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుందంటే ఎర్ర అని చెప్పుకున్న వానపాము లేదా ఎర్ర అన్నది
వేరమ్మా, కట్లపాము అనేది వేరమ్మా అని చెప్పాము. ఇలా ఉందమ్మా కట్లపాము అంటే ఇలా ఉంటుంది, ఇలా కట్లగా ఉంటే దాన్ని కట్లపాము అంటారమ్మా. ఇది చాలా ప్రమాదకరమైంది. వానపాము అనేది నార్మల్గా ఉంటుందమ్మా, ఎర్రలాగా. ఇది కరవడానికి ఉపయోగకరమైంది కాదమ్మా. దీనికి ఈ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి మనం మన పిల్లలకు నేర్పించాము. ఈ నేర్పించిన విషయాన్ని తను గ్రహించటం అనేది అణుగుణ్యంలోకి వెళ్తుంది. ఎలా అంటే, ఇంతకు పూర్వం తను చూసినప్పుడు, పామును చూసినప్పుడు వానపాము అన్నాడు కానీ దాన్ని ఎర్రలు వానపాము అన్నాడు కానీ తాచుపాము, కట్లపాము అని అనలేదు. కానీ ఆ పాము యొక్క శరీరం మీద ఈ కట్లగా చూసినప్పుడు ఓకే ఇది కట్లపాము అనే అవగాహన చేసుకోగలిగాడు. అంటే ప్రస్తుత ఆలోచన విధానం ఎలా ఉంది? ప్రస్తుత ఆలోచన విధానం అనేది కట్లపాము ప్రస్తుత ఆలోచన విధానము. అండ్ గతంలో గ్రహించిన విధానం ఏంటి? ఎర్ర లేదా వానపాము. ఈ ఎర్ర లేదా వానపాము అనుకున్న దానికి ప్రస్తుతం ఆలోచించిన కట్లపాము అనే దాన్ని అనుకరిస్తాడు. రెండు ఒకటా లేదా అని చెప్పేసి పోల్చుకుంటాడు. రెండు ఒకటా లేదా అని పోల్చుకొని అనుకరించి దీనికి ఉన్న డిఫరెన్సెస్ని తెలుసుకుంటాడు. అంటే ప్రస్తుత ఆలోచన విధానంలో తప్పు ఉన్నప్పుడు దానిని గ్రహించిన శిశువు కొత్తగా స్వీకరించిన జ్ఞానములో మార్పు చేసుకుంటాడు. దానికి సంబంధించిన కొత్త స్కిమాటాలను నిర్మించుకుంటాడు. అండ్ నెక్స్ట్ వన్ సమతుల్యత అంటే ఫియాజే ప్రకారంగా అసలు ఆయన ఫియాజే సమతుల్యత గురించి ఏం చెప్పారు అని అంటే, సమతుల్యత ద్వారా వికాసం జరుగుతుంది అని చెప్పారు. అంటే సమతుల్యత ద్వారా వికాసం జరుగుతుంది అని అంటే ఇది ఎట్లా అనుగుణ్యానికి గతిశీలమైన పరస్పర చర్య. అంటే మనస్సు, పరిసరాలు, అనుభవాలు మధ్య వ్యత్యాసము. మన మనసు ఏం చెప్తుంది, మన పరిసరాలు ఏం చెప్తున్నాయి, మన అనుభవాలు ఏం చెప్తున్నాయి అనే వాటి మధ్య డిఫరెన్సెస్ని సమతుల్యం చేసుకొని, బేజారు చేసుకొని వాటి యొక్క వ్యత్యాసాన్ని తగ్గించటాన్ని సమతుల్యత అంటారు. అంటే వాడెంతంటే వీడెంత అంటారు చూసారా, మామూలుగా సామెత. వాడెంతంటే వీడెంత అంటారంటే వాడు పోటీకి సిద్ధంగా ఉన్నాడు, వీడు పోటీకి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? ఇద్దరిని శాంతపరుస్తారు. అలా శాంతపరచడాన్ని సమతుల్యత అంటారు. అంటే ఇది ఇలా కరెక్ట్ కాదు అని. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు నక్కని చూసి కుక్క అన్నప్పుడు నక్కని చూసి కుక్క అంటారు. అది కుక్క కాదు నక్క అని పెద్దవారు చెప్తారు. మొదట మనసుకి ఏమనిపించింది? అది దాన్ని చూసినప్పుడు కుక్క అనుకున్నాడు. కుక్క కాదు నక్క అనుకున్నప్పుడు తన మనసుకి తను సర్ది చెప్పుకున్నాడు. ఓహో ఇది కుక్క కాదంట నక్క అంట అని చెప్పేసి పిల్లవాడు వాడంతటా వాడే ఓహో నేను తెలియక దీన్ని కుక్క అనుకున్నాను కానీ ఇది నక్కంట అని అనుకున్నాడు. ఏం జరిగింది అక్కడ? సమతుల్యపరుచుకున్నాడు. ఓహో ఇది కాదు ఇది అంట అని సమతుల్యపరుచుకున్నాడు. ఈ 4 అంశాల మీదే జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది ఆధారపడి ఉంటుంది. పియాజే యొక్క వికాస దశలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ పియాజే వికాస దశలు చెప్పుకుంటే ఇంకా వీడియో అనేది లెంతీగా అయిపోయేలా ఉంది. చాలా ఉంది టాపిక్ అనేది. సో ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తే బాగుంటుందా, స్పీడ్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. చాలా ఉంది టాపిక్ అయితే. పియాజే సూచించిన సంజ్ఞానాత్మక వికాస యొక్క దశలు అనేవి 4 దశలు. చాలా లెందీ టాపిక్ అండి ఇది. సో ఇది మనం ఇప్పటికే వీడియో 20 minutes దాటిపోయింది. సో మనం ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. 2 కలిపితేనే ఒక క్లాస్ అవుతుందండి. పియాజే ఏం చెప్పారు, పియాజే యొక్క సిద్ధాంతం ఏమిటి, పియాజే యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఆయన పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి ఆలోచించిన భావనలు ఏంటి, ఆయన రచించిన గ్రంథములు ఏంటి, ఆయన భావనలు, ఆలోచన విధానాలు, ఈ స్కిమాటాలు, సాంశీకరణ, అనుగుణ్యత, సమతుల్య గురించి ఆయన ఏం చెప్పారు అనేది తెలుసుకుంటే సగం అయిందండి టాపిక్. నెక్స్ట్ పియాజే వికాస దశలు చెప్పుకుంటే ఇంకొక సగం టాపిక్ అవుతుంది. ఇందులో నుంచి జనరల్ సబ్జెక్ట్ వైజ్ ఒకటి వస్తుంది, సైంటిస్ట్ వైజ్ ఒకటి వస్తుంది. డెఫినెట్గా 2 questions అనేది మనకి క్రాస్ అవుతాయి. సో ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే 2 questions మనం నేర్చుకున్నట్టే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడూ చూడని వాళ్ళు ఈరోజు చూశారనుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో తీసే విధానంలో ఏ మార్పులు చేర్పులన్నా చేసుకోవాలన్నా, వీడియో తీసేది మీకు అర్థం కాకపోయినా, లేకపోతే నేను చెప్పే దాంట్లో ఏదన్నా మీకు ప్రాబ్లం అనిపించినా, ఇంకేదన్నా సరిచేసి చెప్పాలనిపించినా, మీకు ఏమనిపించినా పాజిటివ్గా నెగిటివ్గా ఎలా అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నిజంగా ఒకవేళ వీడియో నచ్చకపోతే నచ్చలేదు అనేది మంచిగా చెప్పండి. బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి బ్యాడ్ మాటలు మాట్లాడకుండా ఇది ఇలా కాదు ఇలా అని చెప్పండి.
నేను అర్థం చేసుకొని దాన్ని ఇంకా మంచిగా ట్రై చేయడానికి చేస్తాను. ఒకరిని బాధ పెట్టడం వల్ల మన లైఫ్లో మనం ఏమి ముందుకెళ్ళమండి. మనం ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టాము అనేది ఒకటే. సో అందుకోసం బ్యాడ్ కామెంట్స్ చేసి నన్ను డిస్కరేజ్ చేయకుండా మీకు ఏమనిపించింది అనేది కొంచెం నచ్చిందైనా కొంచెం పాజిటివిటీతో ఇలా చేస్తే బాగుంటుంది అని కొంచెం స్మూత్గా చెప్పండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటనేది తెలుసుకొని వీడియోని మరింత అందంగా మరింత ఉపయోగకరంగా అన్నీ తెలుసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా పెట్టడానికి నా వంతుగా నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి.